మన తెలుగు మీమ్ గాడ్ హాస్య బ్రహ్మానందం అలాగే తన కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు నటించిన చిత్రం బ్రహ్మానందం. మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో చూసేద్దాం. సో ఈ ఫిల్మ్ కి మెయిన్ పిల్లర్ అయితే మన బ్రహ్మానందమే అని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ఆయన నుండి చాలా కామెడీ పాత్రలు మనం చూసాం. అలాగే కొన్ని ఎమోషనల్ క్యారెక్టర్స్ వేయడం కూడా మనం చూసాం. అలాంటి ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఆయన వేశాడు. బ్రహ్మానందం గారి డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ యాక్టింగ్ చూస్తే ఆడియన్స్ ఎంతగానో ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అలాగే తన కొడుకు గౌతమ్ కూడా ఈ సినిమాలో మరో ప్లస్ అని చెప్పాలి. చాలా తక్కువ సినిమాలు తాను చేసినప్పటికీ తనలోని ఫుల్ పొటెన్షియల్ ని ఈ సినిమాలో మనకు చూపించాడు. కామెడీ సీన్సే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. మరి ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుంటే దానికంటే ముందు ఫ్రెండ్స్ నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే 25,000 మంది సబ్స్క్రైబర్లు అయితే చేరుకుంది. ఒకవేళ మీరు ఇంకా చేయకపోతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే సినిమాలో ఎలాగైనా ఒక గొప్ప యాక్టర్ కావాలనే బ్రహ్మ క్యారెక్టర్ ని రాజా గౌతమ్ చేశాడు. ఒక మంచి బ్రేక్ కోసం అతను ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మంచి యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకోవాలనే ఆశతో పాటు తనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. అలా తనకి ఒక లైఫ్ చేంజింగ్ ఆఫర్ వస్తుంది. కానీ దానికి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. అయితే ఈ డబ్బుల కోసం ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్న తన తాత అయినటువంటి ఆనంద్ రామ్మూర్తిని గౌతమ్ కలుస్తాడు. ఈ ఆనంద్ రామ్మూర్తి గారే బ్రహ్మానందం గారు. ఎప్పుడైతే బ్రహ్మానందం గారు మన కథలోకి ఎంటర్ అవుతారో సినిమా మొత్తం మారిపోతుంది. అయితే బ్రహ్మానందం గారు తనకి ఆ డబ్బు కావాలంటే వెంటనే మన సొంత ఊరికి వెళ్ళాలని ఆయన చెప్తాడు. అయితే బ్రహ్మానందం గారు ఎందుకని తన మనవడిని తన సొంత ఊరికి తీసుకొచ్చాడు అనేదే కథ. సినిమా స్టార్టింగ్ లో కొన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మనకు కొంచెం లాగ్ అనిపిస్తుంది. అయితే బ్రహ్మానందం గారు ఎంటర్ అయిన తర్వాత మెయిన్ లైన్ కి వచ్చిన తర్వాత అసలైన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. సినిమా మధ్యలో పాత మీమ్ రిఫరెన్స్లు కూడా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇక తర్వాత సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మీరు చూసినప్పుడు ఎక్కడో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ దాన్ని ఫుల్ గా కవర్ చేస్తుంది. మంచి కామెడీ సీన్స్, అడల్ట్ సీన్స్ లేకుండా, అలాగే వల్గర్ కామెడీ సీన్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ కామెడీ సీన్స్, అలాగే బెస్ట్ ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్ లో ఉంటాయి. ఇక క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అలాగే తాత మనవడి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, కామెడీ ట్రాక్ చాలా అద్భుతంగా ఉంది. ఇక సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ అయినటువంటి సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ బ్రహ్మానందంలో లైన్ అయితే చాలా బాగుంది. అలాగే బ్రహ్మానందం, గౌతమ్ సహా వెన్నెల కిషోర్ అలాగే సంపత్ రాజులు తమ యొక్క నటనలతో మనల్ని నవ్విస్తారు. ఎమోషనల్ గా కూడా మనల్ని కదిలిస్తారు. మొత్తానికి సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఫ్రెండ్స్, మీరు కనుక మూవీ లవర్స్ అయితే వెంటనే ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.